Guys, welcome to the review of the Rebel Saab song from the movie Raja Saab, acted by Prabhas గారు అండ్ హీరోయిన్స్ ముగ్గురు ఉన్నారు. సో ముగ్గురు పేర్లు గుర్తులేదు ప్రస్తుతానికి అయితే. సో ముగ్గురు హీరోయిన్స్ అయితే ఉన్నారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా రెబల్ సాబ్ సాంగ్ విషయానికి వచ్చినట్టయితే సాంగ్ అయితే డీసెంట్గా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మేబీ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. అంటే మనము మరీ ఏమంటారు, ఇప్పుడు కమర్షియల్ సినిమా కాబట్టి, అండ్ అది కూడా అది హర్రర్ కామెడీ జోనర్లో వస్తున్న సినిమా కాబట్టి, అండ్ రాజా సాబ్ అన్న సినిమాలో రెబల్ సాబ్ అన్న పేరుతో రెబల్ స్టార్ ప్రభాస్ గారు కాబట్టి రెబల్ సాబ్ అన్న పేరుతో వస్తున్న పాట కాబట్టి మనకి టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండవు. కానీ బట్ తమన్ గారు ఏంటంటే రాజా సాబ్ సాంగ్స్ గురించి చాలా అంటే చాలా హైప్ ఇస్తూ వచ్చారు. 6 పాటలు ఉంటాయి. అండ్ కమర్షియల్ సాంగ్స్, కమర్షియల్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో దాన్ని రీడిఫైన్ చేస్తుంది. ఆ లెవెల్లో చెప్పారు. అంటే ఎగ్జాక్ట్గా ఇలాగే కాదు కానీ ఆ లెవెల్లో చెప్పారు ఆయన. సో అంత చెప్పినప్పుడు ఏంటంటే మేబీ మనం కమర్షియల్ సినిమాల నుంచి అట్లీస్ట్ అంటే ఒక హై ఇచ్చే కైండ్ ఆఫ్ సింగిలో లేదంటే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. అది లేదు పక్కన పెడితే ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్లో కూడా జనరల్గా ఎందుకో కంపేర్ చేసుకుంటే ఎక్కడో ఏదో వైబ్ అయితే మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. అది ప్రాబ్లము. సో బేసిక్గా బాగానే ఉంది. అంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది, అందులో నో డౌట్. బికాజ్ ప్రభాస్ గారిని చూపించిన విధానం అది బాగుంది. అండ్ మధ్యలో పాన్ ఇండియా నెంబర్ 1 అని చెప్పి ఆపి తర్వాత పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచులర్ అనడం. సో ఇదంతా కూడా ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. సో అక్కడ వరకు కొన్ని థింగ్స్ చాలా బాగా డీల్ చేశారు. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని దీన్నైతే అక్కడ సెట్ చేశారు. సో ఇంతవరకు బాగానే ఉంది. బట్ బేసిక్గా నేను రివ్యూ కూడా కొంచెం లేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే తెలుగు తర్వాత హిందీది కూడా చూసి ఆ రెండు ఎలాగున్నాయో చూసుకొని దాన్ని గురించి మాట్లాడాలనిపించింది. అందుకే ఆగాను యాక్చువల్గా. సో ఇంకా హిందీ తెలుగు రెండు విన్న తర్వాత హిందీ ఓకే నైస్, తెలుగు కూడా ఓకే పర్లేదు, డీసెంట్గా బాగానే ఉంది. కాకపోతే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో అదనమాట ప్రాబ్లము. మేబీ ఎక్కడో సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ అన్న ఫీలింగ్ అయితే ఉంది. అంటే మేబీ కొరియోగ్రఫీ కూడా కొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు. కొరియోగ్రఫీ కూడా ఇంకొంచెం అంటే లైక్ ఒకప్పుడు ప్రభాస్ గారిని వింటేజ్ ప్రభాస్ గారిని చూపించడానికి ట్రై చేస్తున్నారు అన్నప్పుడు మనకి వింటేజ్ ప్రభాస్ గారి స్టైల్ ఆఫ్ డ్యాన్స్ అనేది పెడితే బాగున్నాయేమో. బట్ ఆఫ్ కోర్స్ అప్పటికి మొత్తం అంతా మారిపోయింది. అంటే అప్పుడు ప్రభాస్ గారి బాడీ ఆ కట్అవుట్ వేరు, ఇప్పుడు ప్రభాస్ గారి బాడీ ఆ కట్అవుట్ వేరు. అండ్ ఇప్పుడు ప్రభాస్ గారు అంటే ఒక మాస్ ఇమేజ్ ఉంది. బికాస్ ఆ బల్క్ బాడీ ఆయన బిల్డ్ చేయడం కూడా రీజన్ అదే, బికాస్ ఆఫ్ హిస్ మాస్ ఇమేజ్. సో అది ఉంది కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఆయన అలాగే ఉన్నారు. ఆయన ఇందులో కూడా మీరు గమనిస్తున్నట్టయితే ఒక బుజ్జిగాడు లేదంటే ఒక ఏక్ నిరంజనం ఈ టైం నాటి ప్రభాస్ గారిని మనకి చూపిస్తానని చెబుతున్నప్పటికీ కూడా అంత స్లిమ్గా ఆ టైప్ ఆఫ్ ప్రభాస్ గారు అయితే కాదు కదా మనకి సినిమాలో కనబడుతుంది. సో దట్ బల్కీ ప్రభాస్ గారే కనబడుతున్నారు మనకి. సో ఇదంతా కూడా ఉంది. దట్ ఈస్ ద ప్రాబ్లం ఇక్కడ. సో ఇదంతా ఇలా ఉండడం వల్ల మనకి ఏంటంటే ఎక్కడో ఆ ఓల్డ్ వైబ్ ఎలాగూ రావట్లేదు. సో అట్లీస్ట్ న్యూ వైబ్ అయినా సరే బెటర్గా ఉందా అని ఆలోచించుకుంటే ఓకే పర్లేదు అన్నట్టుగానే ఉందన్నమాట. అది ప్రాబ్లం. మేబీ ఎక్కడో మరి 6 పాటలు ఉన్నాయంటున్నారు మరి ఈ సినిమాలో. ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మేబీ కొన్నిసార్లు ఏంటంటే మనకి సినిమా యొక్క జోనరు, సినిమా యొక్క కంటెంట్ వాటి ఆధారంగా కూడా ఈ సాంగ్స్ అనేవి ఇలాగే డ్రైవ్ అవుతూ ఉంటాయి. సో ఈ పాటలో మనకి ఏంటంటే 3 థీమ్స్ ఉన్నాయి యాక్చువల్గా. మీరు గమనించినట్టయితే ఇనీషియల్గా ఒక థీమ్ ఉంది, తర్వాత ఒక దుర్గాదేవికి సంబంధించిన థీమ్ ఉంది, తర్వాత మళ్ళీ ఇంకొక థీమ్ ఉంది లైక్ అమ్మాయిల కోసం అన్నట్టుగా, సర్చింగ్ అన్నట్టుగా. సో ఈ థీమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ థీమ్స్ అన్నిటిని కూడా కొంచెం బ్యాలెన్స్ చేస్తూ ఒక
ఒక మిక్స్ లాంటి ఒక పాటనైతే డెలివర్ చేశారు మనకి. బానే ఉంది. అదే అంటున్నా కదా! ఓవరాల్‌గా బానే ఉంది. బట్ ఏమో ఐఎమ్ నాట్ ఫీలింగ్ లైక్ ఎగ్జాక్ట్‌లీ ఒక కమర్షియల్ సాంగ్. ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాలో, ఒక పర్ఫెక్ట్ వింటేజ్ 'ప్రభాస్' గారి సినిమాలో ఉండాల్సిన ఒక టిపికల్ థీమ్ సాంగ్ అయితే కాదు. సో, అది నాకనిపించిన విషయం అయితే. మేబీ 'ప్రభాస్' గారి ఫ్యాన్స్‌కైతే డెఫినిట్‌గా నచ్చేస్తది 100%. బికాజ్ అక్కడ వాళ్ళు చూసేది ఓన్లీ 'ప్రభాస్' గారిని. సో, ఆ లిరిక్స్ ఎలా ఉన్నాయి, మ్యూజిక్ ఎలా ఉంది, ఇవన్నీ డజంట్ మ్యాటర్ మాక్సిమం. సో, అది వేరు కాబట్టి ఓకే. ఫైన్. కానీ సంథింగ్ స్టిల్ ఏదో మిస్సింగ్ అన్న ఫీల్ అయితే ఉందనమాట. అది ప్రాబ్లమ్. సో, మేబీ ఏమో మరి. హిందీలో పర్లేదనిపించింది కొద్దో గొప్పో. బట్ డిపెండ్స్ మరి దాన్ని వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఏంటి అనేది ఇంకా మనం చూడాల్సి ఉంటది. ఎందుకంటే ఇది బేసిక్‌గా ఇది స్టార్‌డమ్ రిలేటెడ్ గదా! ఇది బేసిక్‌గా మీరు గమనించినట్టయితే. అంటే మరి బాగా లేట్ చేశారు కదా పాటైతే. సో, అందువల్ల కొంచెం నిద్రొస్తుంది. సో, ఇది స్టార్‌డమ్ రిలేటెడ్‌గా అండ్ 'రెబెల్ స్టార్' అని ఒక పదం బేస్ చేసుకొని 'రెబెల్ సాబ్' అన్న పాటనైతే రిలీజ్ చేశారు. బట్ ఆఫ్‌కోర్స్ 'సలార్‌లో' మనకి 'రెబెల్ స్టార్' 'ప్రభాస్' అనే చెప్తారు. సో, అదంతా ఉంది. బట్ అందరికీ తెలుస్తోంది వై హి ఈస్ కాల్డ్ యాస్ 'రెబెల్ స్టార్' అండ్ వాట్ ఈస్ హిస్ నేమ్ ఇవన్నీ తెలుస్తోంది. బట్ ఏమంటే సమ్‌హౌ ఇంకా తెలియాల్సి ఉంటది. నార్త్ సైడ్ గానీ, వేరే దగ్గర గానీ. సో, అలాంటప్పుడు ఈ 'రెబెల్ సాంగ్' వాళ్ళకి ఎంతవరకు ఎక్కుతదనేది ఒక క్వెషన్ మార్కే ప్రస్తుతానికైతే మాత్రం. ఏమో చూడాలి. సినిమా జోనర్ అయితే వాళ్ళకి ఎక్కే జోనరే. సినిమా జోనర్ వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేని జోనరే. వాళ్ళకైతే బాగా నచ్చుతది. హారర్ కామెడీ వాళ్ళు 'బుల్‌బులియా 3'కే వాళ్ళు 300 కోట్ల పైన నెట్ ఇచ్చినోళ్ళు. సో, ఇట్ డజంట్ మ్యాటర్. వాళ్ళకి హారర్ కామెడీ అయితే చాలు. మినిమమ్ బెటర్‌గా ఉన్నా సరే చూసేస్తారు వాళ్ళు. సో, అదంతా ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అక్కడైతే మాత్రం. బట్ ఏమంటే ఈ సాంగ్స్ కూడా మధ్యలో ఏదో బిర్యానీలో లవంగంలా తగలకుండా ఉంటే బావుంటది గదా! అట్లా అనమాట. బిర్యానీలో యాలక్కాయలాగో, లవంగంలాగో తగలకుండా ఉంటే అంటే మధ్యలో సినిమా అంతా బా ఎళ్తున్నప్పుడు ఒక ఫ్లో డిస్టర్బ్ కాకుండా ఉంటే బెటర్ గదా! అనే ఫీలింగ్ ఉంది. బికాజ్ 6 పాటలు అంటున్నారు. అది కొంచెం ఆలోచించాల్సిన విషయం మరింకా. బికాజ్ ముగ్గురు హీరోయిన్‌లు ఉండడం వల్ల అయ్యుండొచ్చు. లేదంటే వాటెవర్ ద రీజన్స్ మొత్తానికైతే 6 పాటలైతే పెట్టేశారు. సో, ఆ పాటల స్కేల్ గూడా చాలా బావుంది గమనించినట్టయితే. చాలా పెద్ద స్కేల్‌లో ఉన్నాయి పాటలన్నీ గూడా. అండ్ ఈ పాటైతే మాత్రం చాలా పెద్దగా ఉంది. తెలుస్తోంది. అంటే ఈ పాటని బట్టి వాళ్ళు ఆ స్కేల్‌ని కూడా మనకు చూపించే ప్రయత్నం అయితే జేశారు. ఎంత పెద్ద స్కేల్‌లో ఈ సినిమాలో పాటలు కూడా ఉండబోతున్నాయి. అంటే షూట్ చేశారు వాటిని అనేది కూడా మనకు చెప్పబోతున్నారు. అది కూడా అర్థమైంది. సో, ఓకే. మిగతా పాటల నుంచి కూడా మనం ఆ గ్రాండ్‌నెస్, ఆ రిచ్‌నెస్ ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు మనమైతే. సో, అంతవరకు ఫైన్. అంతవరకు బానే ఉంది. బట్ ఏమంటే ఏమో సమ్‌హౌ ఇక్కడ ఇప్పుడు ఈ పాట మనకి కొంచెం ఎక్కడో తగ్గిన ఫీలింగ్ అయితే ఉంది గదా! సో, దానివల్ల ఏంటంటే కొంచెం ఓవరాల్‌గా మిగతా పాటల మీద దీని ఇంప్రెషన్ ఎంతవరకు ఇంపాక్ట్ జేస్తది? ఆ పాటలు ఎలా ఉంటాయి? ఏంటనేది చూడాలి. బేసిక్‌గా తమన్ గారు ఒక ఇంటర్వ్యూలో ఫస్ట్ ఒక 6 పాటలు అయిపోయాయి. 6 ట్యూన్స్ ఇచ్చేసాం. బట్ చాలా లేట్ అయిపోయేసరికి మొత్తం పీపుల్ తాలూకా ఐడియాలజీ మారిపోయింది. సో, అందుకని ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా ట్యూన్స్ అయితే ఇచ్చాను అని చెప్పారు. ఫ్రెష్‌గా కంపోజ్ చేస్తున్నానని జెప్పారు. సో, మేబీ ఆ పాత ట్యూన్‌తో కూడా సాంగ్ కంపోజ్ చేసి మేబీ అలా రిలీజ్ చేస్తే అది ఎలా ఉంటదో చూడాలి మరి. ఏమైనా చేస్తారేమో చూద్దాం మరి అలాగా. సో, నాకైతే మాత్రం సాంగ్ అయితే గుడ్ డీసెంట్‌గా బానే ఉంది. బట్ ఎక్కడో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. అంటే ఆ వైబ్ మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా గట్టిగానే ఉంది. అది పాయింట్ అనమాట. సో, దట్ అంటే ఏమో. సో, అది మరి నాకైతే అనిపించింది. గుడ్ పాటైతే బావుంది. బట్ స్టిల్ ఏమో అది ఎక్కడో కొంచెం డిసప్పాయింట్ అయ్యా లైట్‌గా. అది మరి పాయింట్. మీకేమనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ రికమెండ్ అవర్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బై.